సంఘస్థులందరికీ స్వాగతం. నేను మీ కాపర్ని. రాధాకృష్ణ మాయి. అప్పుడప్పుడు మీరు ఇది సీరియల్లో వీటిల్లో వినే పేరే. బాబా సీరియల్స్ కానీ, బాబా మూవీలు కానీ ఇట్లాంటివి చూస్తూ ఉంటుంటే అంతకన్నా పెద్ద టచ్ ఉండదు. లేకపోతే బాబా భక్తులు, లేకపోతే ఆ సచ్చరిత్ర కానీ, ఆయన లిటరేచర్ ఏదైతే ఉందో దాన్ని చదివిన వారు, వాళ్ళకి సుపరిచితమేనమాట ఈ నేమ్ రాధాకృష్ణ మాయి. ఒక రకంగా చదివితే మీరు అక్కడక్కడ షిరిడి సంస్థానం ఇలా ఉండడానికి కారణం ఈవిడే, దాన్ని మెయింటైన్ చేసినా కానీ, దాన్ని ఇలా డెవలప్ చేసినా కానీ ఈవిడే చేసిందనే లెక్కన కూడా ఉంటుందన్నమాట. అది రాధాకృష్ణమాయి అంటే. ఇంకా ఆవిడ గురించి కూడా మీకు చెప్తాను. అయితే రాధాకృష్ణమాయి వితంతువు, ఎస్. బాబా యొక్క భక్తురాలు, ఎస్. కాకపోతే ఆవిడ వేశ్యన, అంటే ఆవిడ వేశ్యరకం చేసిందా లేకపోతే ఇంకా ఏంటి అనేది దాని మీద అన్నమాట ఈ వీడియో. నేను బాబా భక్తుడిని కాదండి. నాకు బాబా ప్రీచ్ చేసింది కానీ అదంతా కూడా దాంట్లో ఇంకా చాలా ఎక్స్ట్రా డైమెన్షన్స్ ఉన్నాయి. సో నేను బాబా అంటే మేబీ నేను భక్తుడిని కాదు, ఆయన దేవుడిగాను అంగీకరించను. ఇంకా నాకు ఇంకా ఆయన పట్ల కూడా చాలా ఇది ఉంది. ఎందుకు ఇప్పుడు అందుట్లోకి వెళ్లకుండా, అయితే నాకు ఇంట్రెస్టింగ్గా ఒక కామెంట్ కనిపిస్తే దానికి ఒక వీడియో పెట్టాను అనమాట. మీకు ఆ వీడియో చూపిస్తాను. ఓకే, నాకు అనిపించిన కామెంట్ అనమాట. మేలుకోండి బాబా భక్తులారా అని చెప్పేసి ఒక వీడియో పెట్టా. అయితే ఆ వీడియోకి వచ్చిన కామెంట్స్ ఇంట్రెస్టింగ్ అనమాట. ఇంట్రెస్టింగ్ కూడా కాదు, అసలు ఒక రకంగా స్టన్నింగ్ అనిపించింది. ఏంటా అని చెప్పేసి చూడండి. కింద మన హిందూ భక్తులు ఈ బాబా గురించి తెలుసుకోవాలని చెప్పేసి ఇదంతా చెప్పినప్పుడు ఓం సాయిరామ్ అని చెప్పేసి ఒక ఆయన పెట్టాడు అనమాట. దానికి కింద రిప్లైగా, సాయి తర్వాత రామ్ ఏంటికి గెడ్డేమైనా తింటున్నారా, వాని దేవుడు అల్లా నన్ను కొలవని వారికి నరికి, అంటే అల్లా నన్ను కొలవని వారిని నరికి చంపండి అని బోధిస్తాడు. వాడిని కొలిచే ఈ సాయిబ్ గాడు రామ్ కాదు, ఇంకా ఈ సాయిబ్ గాడు వ్యభిచార బ్రోకర్, షిరిడీలో 100% వాస్తవం. శ్రీ సాయి సచ్చరిత్ర 14వ అధ్యాయం చివరి 7 లైన్లు చదివి తెలుసుకో అని చెప్పారు. ఓకే, ఉందేమో అని చెప్పేసి నేను అప్పుడు లైక్ కొట్టాను అనమాట. ఇందులో తర్వాత లైక్లు ఏం కొట్టలేదు. సో ఇది అక్కడితోటి వదిలేశానండి. అయితే తర్వాత మళ్ళీ రాత్రిపూట ఇంకా ఏమన్నా వచ్చినాయా అని చెప్పేసి జస్ట్ వర్క్ నోటిఫికేషన్స్ చూస్తుంటే పైన ఈయనే మళ్ళీ ఇంకోటి పెట్టాడు అనమాట కామెంట్. మీరు కావాలంటే చూడొచ్చు. ఇన్కేస్ కింద యూజర్ ఎవరు, మీది వివిఎన్. సో పైన కూడా వస్తే ఆయనేనమాట. ఏమని పెట్టాడంటే, ఇదిగోండి, కాబరి గారు షిరిడి సాహిబ్ గారు షిరిడీలో అమాయక హిందూ స్త్రీలతో వ్యభిచారం జరిపించి బ్రతికిన బ్రోకర్, 100% వాస్తవం. వాని శ్రీ సాయి సచ్చరిత్ర 14వ అధ్యాయం చివరి 7 లైన్స్ చదివితే తెలుస్తుంది. ఈ సాహిబ్ గారు భక్తులతో దక్షిణ పేరిట డబ్బు గుంజి తర్వాత వారిని కామ పరీక్ష పేర రాధామాయి అనే బాల వితంతు ఇంటికి పంపి తెలివిగా వ్యభిచారం జరిపించడం. ఎవరైనా కాదు అని చూడగలిగితే రమ్మనండి, ఎంతైనా కానీ. సో ఛాలెంజ్ ఎంతైనా ఎక్కడైనా నేను సిద్ధం, ఈ విషయం గురించి కూడా ఆలోచించగలరు మీరు అని చెప్పేసి అన్నారు. నాకు సర్ప్రైజింగ్ ఇంకా స్టన్నింగ్ అని కూడా అనిపించింది. బాబా అల్లాహ్ మాలిక్ ఇదంతా చెప్పాడు. ఓకే, ఎక్కడ మిగతా వాళ్ళు కూడా మాలిక్ అని చెప్పేసి చెప్పలేదు. ఓకే, సో మరి ఆయన ఓకే అంతా కూడా ఇటు ముస్లిమ్స్ తరపున కానీ ఇండైరెక్ట్గా ఈ టైప్ ఉంటుంది అనుకున్నాను, కానీ ఈ కోణం ఉందని అయితే నన్ను అసలు ఊహించను కూడా ఊహించలేదండి. నేను సచ్చరిత్ర కూడా మొత్తం చదవలేదు కాబట్టి నాకు తెలియదు. సో నాకు స్టన్నింగ్ అనిపించి ఇంకా అప్పటికప్పుడు సచ్చరిత్ర అంతకుముందు డౌన్లోడ్ చేసుకున్న ఫైల్స్ పోయినాయి, డిలీట్ అయిపోయినాయి. పోయినా కానీ మళ్ళీ డౌన్లోడ్ చేసుకొని చదివాను అనమాట. డౌన్లోడ్ చేసుకొని చదివినప్పుడు రాత్రిపూట అప్పటికప్పుడు సిద్ధి గారిని పిలిచి, మీకు తెలుసు సిద్ధి గారు సాయిబాబా గురించి బాగా తెలుసు అని చెప్పి, అయ్యా ఇది పరిస్థితి అంటే, లేదు అట్లాగేం లేదండి అన్నారు. ఒక్కసారి ఆయన్ని పిలిపించి కూర్చోబెట్టి చదివి, ఇదండి విషయం ఏమిటి అంటే, అవును కదా, ఆయన కూడా స్టన్ అయిపోయారు. ఆయన సచ్చరిత్రను చదివాడు, ఆయన అన్నింటినీ చదివాడు, కానీ ఆయనకు కూడా స్టన్నింగ్ అనిపించింది అనమాట. అలాంటి ఇన్ఫర్మేషన్ బయటపడింది. ఇది ముందుగా మీకు అసలు ఈ రాధాకృష్ణ మాయి ఎవరనేది బుక్లో మనకి సాయి సచ్చరిత్రలో 17 సార్లు ఏమి వస్తుంది, రఫ్గా 17-18 మొత్తానికి వస్తుందన్నమాట. సో అది ఇప్పుడు పక్కన పెట్టేద్దాం. అయితే జనరల్గా ఈవిడ గురించి ఇంకొకటి ఇంకా ఎక్కడుంటుందంటే, నాకు ఒక బుక్ వచ్చింది, ఇంకో సైట్లో కూడా ఉందన్నమాట. మీరు చూస్తే అది, ఇదిగోండి, ఈ బుక్ లింక్ మీకు ఇక్కడ పెట్టాను. ఇది బాబాస్ వాణి, హిస్ సేయింగ్స్ అండ్ టీచింగ్స్ బై విన్నీ చిట్లూరి, ఇదనమాట బుక్. ఓకే, దీని లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు ఈ బుక్ కొనుక్కొని చదవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చదవచ్చు అనమాట. ఇందుట్లో
కింద పేజ్ ఉంది కదా 39. ఇక్కడ ఏమంటున్నారంటే సమ్ లిటిల్ నోన్ ఫ్యాక్ట్స్ అబౌట్ మాయి అని చెప్పేసి రాధాకృష్ణ మాయి గురించి చెప్తున్నారనమాట. ఇక్కడ చూడండి, నేను ఇందాక అన్నాను కదా, రాధాకృష్ణ మాయి త్రూ హర్ డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్ మేడ్ బాబా సంస్థాన్ ఇంటూ వాట్ ఇట్ ఈస్ టుడే. ఈరోజు ఎలా ఉందో అలా ఉండడానికి కారణం రాధాకృష్ణ మాయి. ఆవిడ యొక్క విశ్వాసం కానీ, పట్టుదల, కృషి ఇవన్నీ కూడా ఇలా చేసినవి అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఇక్కడ సమ్ లిటిల్ నోన్ ఫ్యాక్ట్స్ అబౌట్ మాయి అంటే ఏంటంటే, బీవీ దేవ్ రైట్స్ ఏ గ్లోయింగ్ అకౌంట్ ఆఫ్ రాధాకృష్ణ మాయి. ఈ సేస్ అంటే ఆయన ఆవిడ గురించి చాలా మంచిగా రాశాడు. ఆయన ఏమంటున్నాడంటే, బీవీ దేవ్ అని ఆయన, రాధాకృష్ణ మాయి కేమ్ టు షిరిడి ఫ్రమ్ పంధర్పూర్ అలాంగ్ విత్ నానాసాహెబ్ చందోకర్. నానాసాహెబ్ చందోకర్తో పాటు, నానా అంటారు కదా, ఆయనతో పాటు 1905లో షిరిడీకి వచ్చిందనమాట పంధర్పూర్ నుంచి. ఆమె పేరేంటి? సుందర్బాయ్ క్షీరసాగర్. ఆమె పేరు అదనమాట, గతంలో పేరు. షీ వాజ్ ఎ చైల్డ్ విడో అండ్ వెన్ షీ కేమ్ టు షిరిడి షీ వాజ్ అబౌట్ 25 years old. షీ పాస్డ్ అవే అట్ ద యంగ్ ఏజ్ ఆఫ్ 35 years. సో ఆవిడ 25 ఏళ్ల వయసులో వచ్చిందనమాట షిరిడీకి. వచ్చిన తర్వాత ఒక 10 ఏళ్లలో చనిపోయింది. ఓకే, మాయి వాజ్ టోటలీ డివోటెడ్ టు బాబా అండ్ షీ వాంటెడ్ బాబా టు హ్యావ్ ఆల్ ది గ్రాండ్యూర్ ఆఫ్ విఠల్. విఠల్కి ఎంత మహిమ అయితే ఉందో ఆ మహిమంతా బాబాకే ఉండాలనే లెక్క నేను ఫీల్ అవుతుంది. బాబాకి పూర్తిగా భక్తితోటి ఉండేది. ఓకే, సో ఈ కాంగ్రిగేషనల్ వర్షిప్ అంటే అందరూ కలిపి మూకుమ్మడిగా బాబాని ప్రార్థించడం అనేది వాజ్ స్టార్టెడ్ బై హర్. ఈవిడ మొదలుపెట్టింది. అలాంగ్ విత్ ది గ్రాండ్యూర్ ఆఫ్ ది అంబ్రెల్లా, చౌరీ అంటే ఇంకా వెన్ బాబా స్లెప్ట్ ఇన్ ద చావిడి, ద లకరీ ఆర్ ద చోప్డార్స్, ఓకే, ఏదన్నా కానీ, ఇంకా ఈ భజనలు కానీ, వీటన్నిటితోటి కూడా ఇవన్నీ ఏది జరిగినా కానీ ఇదంతా కూడా మాయి యొక్క ఎఫర్టే. మాయి వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కాంగ్రిగేషనల్ వర్షిప్. అందరూ కలిసి ప్రార్థన చేయడం అనేది అంతా ఈవిడ మొదలుపెట్టిందనమాట. అది ఈమె ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఈవిడ గురించి మీరు ఇంకో లింక్ ఇచ్చానమాట. దీని కిందనే ఇది సబూరి యు ఆర్ ఇన్ సాయి వరల్డ్ అని చెప్పేసి, నేను ఈ వెబ్సైట్ని ఇదేనమాట ఫస్ట్ టైం విజిట్ చేయడము. ఇందుట్లో ఇచ్చిన దాని ప్రకారం చూస్తే మీకు ఇదిగోండి చూపిస్తున్నాను. ఇక్కడ ఇచ్చింది వీడి గురించి ఇంకొంచెం డీటెయిల్ ఇస్తారనమాట. ఏమంటున్నారు ఇక్కడ, ఒరిజినల్ నేమ్ ఆఫ్ రాధాకృష్ణ మాయి వాజ్ సుందరీబాయ్ క్షీరసాగర్. ఇందాక చదివాం. ఇన్ 1899 AD అంటే 1899 సంవత్సరంలో సుందర్బాయ్ క్షీరసాగర్ టర్న్డ్ 17 years of age. అంటే ఈవిడ 82వ సంవత్సరంలో పుట్టింది. 99 కల్లా 17 ఏళ్ళు నిండిని. అండ్ షీ గాట్ మ్యారీడ్ టు వన్ శ్రీ దైతంకర్ అనే అతనికి మ్యారేజ్ అయిందనమాట. అండ్ వాజ్ హెన్స్ కాల్డ్ బై ద నేమ్ సుందర్బాయ్ దహితంకర్ అని చెప్పేసి. దహితంకర్ ఏదో ఉంటుంది అనుకోండి. సో ఈవిడ పేరు సుందర్బాయ్ క్షీరసాగర్ కాస్త సుందర్బాయ్ దహితంకర్గా కూడా మారిపోయిందనమాట. సో పెళ్ళైన తర్వాత డ్యూ టు ఫేట్, విధివశాత్తు హస్బెండ్ ఆఫ్ సుందర్బాయ్ క్షీరసాగర్ పాస్డ్ అవే ఆన్ ద 8th day ఆఫ్ ది మ్యారేజ్. 8వ రోజే పెళ్ళైన తర్వాత ఈమె భర్త చనిపోయాడు. సో ఈవిడికి చాలా కష్టం వచ్చింది. తర్వాత ఇక్కడి నుంచి తిరిగి ఆమె మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసింది అనమాట. ఈ ఎమోషనల్ ఇన్స్టెబిలిటీ కానీ వీటన్నిటి మధ్యలో మెటర్నల్ అంకుల్ అంటే మామయ్య తల్లి తరపున, సో అక్కడికి వచ్చేసింది. అలాగా తర్వాత ఇక్కడున్నా కానీ వీడికి అంత మనసది కుదుట పడకపోతే, సో ఇప్పుడు ఏంటంటే 1902లో ఆవిడ ఇంకా నిశ్చయించుకొని లేచి మామయ్య ఇంట్లో నుంచి పారిపోయి ఇంకెప్పటికీ తిరిగి రాలేదనమాట ఆ ఇంటికి. తర్వాత ద ఫీలింగ్ ఆఫ్ వైరాగ్య, డిస్పాషన్ అని చెప్పేసి ప్రాపంచిక జీవితం వీటి పట్ల అన్నీ కూడా ఈవిడ్ని ముంచెత్తగా ఈవిడ 5 ఏళ్ల పాటు 1902 నుంచి 1907 అనమాట ఈ లెక్క. 5 ఏళ్ల పాటు ఇండియా మొత్తం తిరిగి అన్ని రకాల క్లిష్ట పరిస్థితుల్లో తిరిగిందనమాట. ఆ తర్వాత ఎన్నో ఈ తీర్థయాత్రలు కానీ ఇవన్నీ చేసి ఎందరో గొప్ప గొప్ప ఋషులు కానీ లేకపోతే సాధువులు కానివ్వండి వీళ్ళందరినీ కలిసి అప్పుడు షిరిడీకి వచ్చింది. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది. 5 ఏళ్ల పాటు దేశం మొత్తం తిరిగితే 1902 నుంచి 5 ఏళ్ళు 1907 అవ్వాలి. కానీ మనకి ఇక్కడ ఈ బుక్ ప్రకారం ఏంటంటే షిరిడీకి ఈవిడ 1905లో వచ్చింది నానాసాహెబ్తో పాటు. రెండిటికి చిన్న తేడా ఉందన్నమాట. 1905లో వచ్చిందా 1907లో వచ్చింది అనేది. సో ఎనీహౌ మనకి బైబిల్లోనే బొచ్చడు కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. ఇందుట్లో ఉండడం పెద్ద విషయం కాదు. అయితే ఇది రాధాకృష్ణ మాయి గురించిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఇక్కడ ప్రస్తుతానికి ఇది సరిపోతుంది. అయితే మనం యాక్చువల్గా సచ్చరిత్రలో ఏముంది అనేది చూస్తే ఇది చాలా కీలకం అండి, మనం గమనించాల్సింది. సో మనం సచ్చరిత్రలోకి వచ్చామనుకోండి, అక్కడ ఇది ఇంగ్లీష్లో ఉంది, మీకు తెలుగులో కూడా చూపిస్తాను ముందు, తర్వాత ఇంగ్లీష్ దగ్గరకు వద్దాం. తెలుగు కూడా తీశాను. ఇది 14వ అధ్యాయం మీరు చూశారు కదా, సాయి సచ్చరిత్రకు కూడా మీకు లింక్ పెట్టాను. ఇది 3 భాగాలుగా డివైడ్ అయ్యి ఉందన్నమాట పుస్తకం. ఓకే,
మీరు మూడింటిని డౌన్లోడ్ చేసుకోవాలి. 400 పేజీలు దాకా ఉంటుంది రఫ్లీ 3 పుస్తకాలు కలిపేసి. 392 ఇంకా ఎగ్జాక్ట్‌గా చెప్పాలి అంటే. ఇందులో ఆయన చెప్పినట్లుగా 14వ అధ్యాయానికొచ్చేస్తే ఇది చివరి దానికన్నా ఒక ముందు పేజ్ అండి. దీని తర్వాత ఒక 3 పారాగ్రాఫ్‌లు ఉంటాయన్నమాట మనకి. సో, దీని దగ్గరకొస్తే ఇక్కడ మీరు కింద చూసారనుకోండి, ఇది ఇక్కడ దక్షిణ వీటి గురించి మాట్లాడతా. దక్షిణ రూపముగా వసూలైన పైకము నుండి బాబా కొంచెము మాత్రమే చిలుమునకు, ఆయన పీల్చుతూ ఉంటాడు కదా స్మోకింగ్ పైపు, దానికి ధుని కొరకు ఖర్చు పెట్టుచుండ్రి. మిగతా దానినంతయు బేదలకు దానము చేయుచుండెడి వారు. 50 రూపాయలు మొదలు ₹1 వరకు, అంటే 50 పైసల మొదలు ₹1 అయి ఉండాల్సింది, ఇక్కడ మిస్టేక్ అయి ఉండొచ్చు. సో 50 రూపాయలు మొదలుకొని ₹1 వరకు అంటున్నారు, లేకపోతే 50 పైసలు మొదలుకొని ₹1 వరకు ఒక్కొక్కరికి నిత్యము దానము చేయుచుండు వారు. ఓకే. తర్వాత షిరిడీ సంస్థానంలోనున్న విలువైన వస్తువులన్నీ రాధాకృష్ణమాయి సలహాచే భక్తులు తెచ్చి ఇచ్చిరి. ఎవరైనా విలువైన వస్తువులు తెచ్చినచో బాబా వారిని తిట్టెడివారు. అంటే విలువైన వస్తువులు తెస్తే బాబా తిట్టేవాళ్ళంట. నానాసాహెబ్ చందోర్కర్తో తన ఆస్తి అంతయు ఒక కౌపీనము, ఒక విడిగుడ్డ, ఒక కఫని, ఒక తంబిరేలు గ్లాసు మాత్రమే అనియు అయినప్పటికీ భక్తులు అనవసరమైన నిష్ప్రయోజనమైన విలువైన వస్తువులు తెచ్చుచున్నారని అనుచుండేవారు. నాకు ఈ సరిపోతే మిగతా అనవసరంగా తెస్తున్నారు అని చెప్పేసి అంటున్నారనమాట. మరి ఇక్కడ అనేవాళ్ళంట. తర్వాత మన పరమార్థికమునకు, అంటే మన పరమార్థం ఉంది కదా, ఆ పారమార్థికమునకు ఆటంకములు 2 గలవు. ఏంటి? మొదటిది స్త్రీ, రెండవది ధనము. షిరిడీలో బాబా ఈ 2 సంస్థలను నియమించి, సో 2 ఆటంకాలు ఉన్నాయన్నమాట మనకి. ఈ 2 ఆటంకాలకు గాను షిరిడీలో బాబా ఈ 2 సంస్థలను నియమించాడు. ఏంటి ఆ 2? ఇది కీలకం అండి. ఏ సంస్థలను నియమించాడు, అవి అంటే ఆ సంస్థలను నియమించడానికి ఉద్దేశం ఏంటి అని చెప్పేసి చూస్తే, మొదటిది ఇదిగోండి ఇక్కడే ఉంటుంది. ఇది 15వ అధ్యాయం కదా, పక్కకు తిప్పేస్తే ఇదిగోండి ఉన్నారు. అందు ఒకటి దక్షిణ, రెండవది రాధాకృష్ణమాయి. ఈ 2 సంస్థలు ఏంటి? ఒకటి దక్షిణ అనే సంస్థని, రెండవది రాధాకృష్ణమాయి అనే సంస్థని. తన భక్తులు ఈ 2ని ఎంతవరకు విడిచిపెట్టిరో పరీక్షించుటకై, ఏంటి ఆటంకాలు 2 ఉన్నాయి అన్నారు కదా, ధనము తర్వాత స్త్రీ అని చెప్పేసి, ఈ 2ని ఎంతవరకు విడిచిపెట్టిరో పరీక్షించడానికి బాబా వీనిని నియమించను. ఈ దక్షిణను రాధాకృష్ణమాయని నియమించారు. భక్తులు రాగానే దక్షిణ అడిగి పుచ్చుకొని బడికి, అంటే రాధాకృష్ణమాయ గృహమునకు పంపుచుండిరి. ఈ 2 పరీక్షలకు తట్టుకొన్నచో, అనగా కనకమందు కాంతయందు అభిమానము పోయినదని నిరూపించినప్పుడే బాబా దయ వలన, ఆశీర్వాదం వలన వారి పారమార్థిక ప్రగతి శీఘ్రమగుట దృఢపడుచుండెను. భగవద్గీతలోను ఉపనిషత్తుల్లోను పవిత్రమైన స్థలమందు పవిత్రునికిచ్చిన దానము ఆ దాత యొక్క యోగక్షేమములకు అధికముగా తోడ్పడునని ఉన్నది. షిరిడీ కన్నా పవిత్ర స్థలం ఏది, అందున్న దైవము సాయిబాబా కన్నా మిన్న ఎవరని చెప్పేసి గీతా శ్లోకాన్ని తీసుకొచ్చి డైవర్ట్ చేసి అదేదో ఇక్కడే ఇచ్చేసుకోండిరా అని చెప్పేసి అంటున్నారు. ఈ లాస్ట్ పారా పై వాటితో సంబంధం లేదు. ఓకే, ఇక్కడతోటి చాప్టర్ అయిపోతుంది అనమాట. 14వ అధ్యాయం సంపూర్ణం. ఈ పారాగ్రాఫ్ అండి మనకి. మీకు ఒక్కటే క్వశ్చన్ అడుగుతా, మన ఛానల్ ఇద్దరు చూస్తూ ఉంటారనమాట, స్త్రీలు పురుషులు. ఓపెన్గా మిమ్మల్ని అడుగుతున్నానండి, మీరు కామెంట్స్లో ఎవరైనా చెప్పొచ్చేదన్నా, సో వల్గర్ లాంగ్వేజ్ అని కాదు, మిమ్మల్ని ఒకటే అడుగుతా. ఎక్కడన్నా కూడా మీరు ఇదే విని ఉంటారు. ఓకే, దాన్ని ఏమంటారు, కాంత కనకము. పురుషుడికి పెద్ద టెస్ట్ ఏంటి అంటే కాంత కనకము. ఓకే, కనకము అంటే డబ్బు అనమాట. డబ్బుని ఎలా టెస్ట్ పెట్టచ్చు? నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, నీకు 100 రూపాయలు ఉన్నాయి, 10 రూపాయలు ఇవ్వండి అంటే ఇచ్చారు అనుకోండి, ఓకే. 50 అడిగితే, 100 అడిగితే, సో సాధువులు అనే వాళ్ళకి, లేకపోతే ఇట్లా ఋషులు అనే వాళ్ళకి, వీళ్ళకి డబ్బుతో పెద్ద లెక్క ఉండదు. వాళ్ళే మట్టి పెట్టుకోవాలా. హరిశ్చంద్రుడు సత్యం కోసం సర్వస్వాన్ని త్యాగం చేశాడు. రాముడు రాజ్యాన్ని ఒక్క మాటలో వదిలిపెట్టేశాడు అనమాట. ఓకే, సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ని మనం కోకొల్లను చూసాం. శిబి చక్రవర్తి కానీ, బలి చక్రవర్తి కానీ, వాళ్ళు కీర్తి కోసమో లేకపోతే ఆ ఘనత కోసమో వాళ్ళు సర్వస్వాన్ని వదిలేసుకున్నారు, ధర్మం కోసం కూడా. ఇది మనం చూసాం. వాళ్ళకి దీని పట్ల ఆశ లేదు అని చెప్పేసి స్పష్టమవుతుంది. సో ధనం పట్ల ఆశ ఉందో లేదో అని టెస్ట్ పెట్టడం చాలా ఈజీ. రాంగాల్నే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు అడిగారు అనుకోండి, ఆశ ఉన్నోడు ఎవడు. మీకు కోట శ్రీనివాసరావు సినిమా ఒకటి ఉంటుంది, ఆహనా పెళ్ళి అంట కదా అది, ఐ థింక్. సో రాజేంద్ర ప్రసాద్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం వీళ్ళది. అందుట్లో పరమ పిసినారిగా ఉంటాడు అనమాట. అలాంటి వాళ్ళు పైసా కూడా ఎవరు, కానీ ఆశ లేని వాళ్ళు ఇస్తారు ఎంతో కొంత.
ఓకే. సో, ఇప్పుడు భక్తులు రాగానే దక్షిణ అడిగి పుచ్చుకొని తర్వాత నెక్స్ట్ దేని మీద టెస్ట్ చేస్తున్నారు? స్త్రీ. రెండున్నాయి గదా! పారమార్థానికి మనకి అడ్డం పడేటి ఆటంకాలు. ఒకటి డబ్బు, ఇంకొకటి స్త్రీ. సో, ఆ స్త్రీ పట్ల ఉందా లేదా ఏంటి అభిమానం పోయినదని జెప్పేసి నిరూపించుకోవడానికి ఒక స్త్రీ ఇంటికి పంపుతున్నాడు. బడికి అంటే డౌట్ అవుతారేమో అని జెప్పేసి రాధాకృష్ణమాయి గృహానికి పంపుచున్నారు. మరి గృహానికి వచ్చిన వాళ్ళకి స్త్రీ అంటే అభిమానం ఉన్నది లేదు అని ఒక స్త్రీ ఎలా టెస్ట్ పెడుతుంది? నేను ఇదే క్వశ్చన్ అడిగా. సిద్ధి గారిని అడిగాను, ఇంకా వేరే వాళ్ళని కూడా అడిగాను. ఒకటేనండి, మీరు స్త్రీలైనా పురుషులైనా ఒకటే మాట మనం ఓపెన్గా మాట్లాడుకుందాం. మగాడికి స్త్రీ అనేది చాలా పెద్ద వీక్నెస్. ఓకే. సో స్త్రీ టెస్ట్ ఎట్లా పెడతారు? సో ఇక్కడ ఏంటంటే మెన్షన్ చేయలేదు కదండి, ఎలా ఊహించుకుంటారంటే నేను అడిగాను ఒకటే క్వశ్చన్. అట్లా కాదయ్యా, పురుషుడికి స్త్రీ వీక్నెస్ ఉందా లేదనే టెస్ట్ ఎట్లా పెడతారు? సింపుల్. ఓకే, మాట చెప్పాలి కాబట్టి, మాట చెప్పకపోతే అర్థం కాదు కాబట్టి వర్డింగ్ చేస్తున్నాను కదా అని చెప్పేసి వర్డింగ్ చేశా. హనీ ట్రాప్ అనేది సింపుల్ అండి. మగవాడికి హనీ ట్రాప్ వేస్తే పడితే వాడికి వీక్నెస్ ఉంది, పడకపోతే వీక్నెస్ లేదు. రాముడికి వేసింది హనీ ట్రాప్ శూర్పణఖ, అందంగానే వచ్చింది. ఓకే, తర్వాత అవి రోమ ఎట్లన్నా కానివ్వండి, వాళ్ళు కామరూపం అనమాట, రాక్షసులు కాబట్టి పళ్ళ. ఓకే, కృష్ణుడు కానీ వీళ్ళందరూ పడ్డోళ్ళు కాదనమాట స్త్రీలకి. కానీ తపస్సు చేసుకుంటా బ్రహ్మర్షి అవ్వాలని చెప్పేసి ట్రై చేస్తున్న విశ్వామిత్రుడికి మేనక వచ్చినప్పుడు ఆయన పడిపోయాడు ఫస్ట్ దెబ్బకి. ఎలా? ఆయనకి ఇంకా పూర్తిగా అభిమానం అనేది అది పోల. ఓకే. సో ఇలా ఒక పురుషుడికి స్త్రీ పట్ల వ్యామోహం ఉంది లేదనేది సింపుల్ అన్నమాట తెలిచేయడం. హనీ ట్రాప్ వేస్తే ఆడు పడ్డాడు అనుకోండి, వ్యామోహం ఇంకా ఉన్నది. పడలేదనుకోండి, వ్యామోహం ఇంకా లేదు. ఓకే, క్లియర్గా అర్థమైపోతుంది. మరి ఇక్కడ నేను రెండే జరిగే అవకాశం ఉంది. మరి ఇది వ్యభిచారం ఎట్లయిద్దంటే ఇందుకు అయిద్దయ్యా అని చెప్పేసి 2 రకాల ఆప్షన్స్ ఇచ్చాను అనమాట. మీరు ఒకళ్ళకి టెస్ట్ పెట్టారు, వాడికి 2 రిజల్ట్స్ వస్తాయి. ఎయిదర్ హీ పాస్డ్ ఆర్ హీ ఫెయిల్డ్. ఒకటి వాడు పాస్ అయ్యాడు, 2 వాడు ఫెయిల్ అయ్యాడు. ఇక్కడ రాధామాయి ఇంటికి స్త్రీ పట్ల అభిమానం ఉందా? అభిమానం అంటే ఏంటి? పురుషులు స్త్రీలు ఇద్దరు సమానమయ్యా, నేను ఇద్దరిని అభిమానిస్తాను, నాకు ఇద్దరు ఇష్టమే అన్నారనుకోండి, అది వేరే విషయం. కానీ ఇక్కడ అభిమానం అనే పదం వాడుతున్నారు. కానీ మీకు తెలుసు కదా దేని గురించి. మగవాడికి స్త్రీ పట్ల అభిమానం ఉంటే మామూలు ఈ లైట్ హార్టెడ్ పదం అడ్డం కాదు, కామము అది అడ్డం అన్నమాట. ఆటంకం అనేది కామం అవుతుంది కానీ అభిమానం కాదు. సో ఉందో లేదో టెస్ట్ చేయాలని పంపించారు. వాడు పాస్ అయ్యాడు అనుకోండి, దాని అర్థం ఏంటి? ఏమీ జరగల అనుకోవచ్చు, అంటే జరిగిందా లేదా అని పక్కన పెట్టండి. కానీ ఎవడన్నా ఫెయిల్ అయ్యాడు అంటే అర్థం ఏంటి? వేసింది అంటే టెస్ట్ పెట్టారు, వాడు టెస్ట్ ఫెయిల్ అయ్యాడు అంటే ఏంటి? ఉందో లేదో అని టెస్ట్ పెడితే వాడు ఉన్నదే అని తేలింది. ఎలా తేలుతుంది? పురుషుడికి స్త్రీ పట్ల కామం ఉందని ఎలా తేలుతుందండి? మేనకను పంపించాడు విశ్వామిత్రుడి దగ్గరికి. ఎలా తేలింది? విశ్వామిత్రుడు తపస్సు భగ్నమైన తర్వాత తేలింది. భగ్నమై ఎట్లా భగ్నమైంది? మేనకతోటి పోతే భగ్నమైంది. ఇదేనమాట ఇక్కడ. సో ఒక స్త్రీని, పైగా మీరు ఎంతకుముందు చూశారు కదా, ఆవిడ ఒక బాలవితంతు 17 ఏళ్లకి. మరి అది నిజమా కాదా అని పక్కన పెట్టేయండి, నాకు కాంట్రడిక్షన్ ఉంది. సో ఇన్కాంగ్రుయెన్సీ ఉందన్నమాట. ఒక చోట 25 ఏళ్లకు వచ్చిందని చెప్పేసి, తర్వాత అంటే 5 ఏళ్ళు తిరిగిన తర్వాత 1905లో వచ్చిందని ఒకళ్ళు, 1907లో వచ్చిందని ఇంకో చోట. ఇవన్నీ పక్కన పెట్టేస్తే రఫ్గా వేసుకున్న 17 ఏళ్లకి వితంతు అయ్యి 8 రోజులకే భర్త చనిపోయిన తర్వాత మరి ఇలాంటి స్త్రీని ఈయన యొక్క భక్తురాలు, పైగా షిరిడీలో కాంగ్రిగేషనల్ వర్షిప్ని ఈవిడే స్టార్ట్ చేసింది. మళ్ళీ సంస్థానం ఇలా ఉండడానికి కారణం ఈవిడే అని చెప్పిన ఈమె దగ్గరికి పురుషుల్ని ఒకళ్ళు కూడా కాదు, ఎవరొచ్చినా కూడా టెస్టింగ్కి పంపించడం అనమాట. మీరు చూడండి, దక్షిణ అనేది ఒక ఆర్గనైజేషను, ఈ స్త్రీని ఇంకొక ఆర్గనైజేషన్గా పెట్టారు. ఒక స్త్రీని అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎవడన్నా వాడికి ఉందా లేదా అని టెస్ట్ చేయడానికి ఈవిడ దగ్గరకు పంపిస్తున్నారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని టెస్ట్ పెట్టడానికి వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం, దక్షిణ అని చెప్పి. డబ్బులు ఇవ్వలేదనుకోండి, ఫైన్. డబ్బులు ఇవ్వకపోతే మీకు డబ్బుల మీదే పోలేదురా అభిమానం, వెనక్కి వెళ్ళిపోండి. అంతే కదా, సింపుల్ అండి. మొదట డబ్బుల మీద పెట్టండి టెస్ట్. డబ్బులు ఇచ్చారనుకోండి, డబ్బుల మీద అభిమానం లేదని. డబ్బులు ఇవ్వలేదనుకోండి, డబ్బుల మీద అభిమానం ఉంది. సో వాళ్ళు ఆటోమేటిక్ ఫెయిల్ అనమాట. డబ్బుల మీద అభిమానం లేదనుకోండి, సెకండ్ లేయర్ ఆఫ్ టెస్ట్. స్త్రీ మీద అభిమానం ఉందా లేదా? ఎల్లు ఇంటికి, ఎల్లు బడికి, ఇదనమాట. మరి దీన్ని ఏమంటారు? మంచిగా చూస్తే అయ్యా
స్త్రీని పంపిస్తున్నాడు, ఉంది కదా ఈవిడిని ఉపయోగించి ఈవిడ చేత టెస్ట్ పెడుతున్నారు, ఈవిడతో వెళ్ళిపోయిన వాళ్ళు ఫెయిల్ అయినట్టు, వెళ్ళని వాళ్ళు పాస్ అయినట్టు అని చెప్తున్నాడు. అలా తీసుకోవాలా? లేకపోతే ఎవరికైతే డబ్బుల మీద అభిమానం లేదో, వాడు డబ్బులు వదిలేస్తున్నాడో వాడిని బడికి తిప్పుతున్నారా? రాధాకృష్ణమయ్య ఇంటికి పంపిస్తున్నారా? ఏదని తీసుకోవాలి? ఇది చదివిన తర్వాత నేను స్టన్ అండి, లిటరల్గా స్టన్. బాబా అని ఈ కోణంలో నేను ఏనాడు అసలు అనుకోవాలి ఈ దరిద్రం కూడా ఉందా అని చెప్పేసి. వేరే ఉన్నాయి కానీ ఇది కూడా ఉందని నేను అసలు అనుకోలేదండి. మీకు ఇప్పుడు ఇంగ్లీష్లో కూడా చూపిస్తా, ఓకేనా? ఇన్ కేస్ ఎవరన్నా కూడా డౌట్ కానీ ఇట్లా అనుకుంటుంటే జస్ట్ ఇంగ్లీష్లో కూడా చూసేయండి, తర్వాత ఇక క్లోజ్ చేసేద్దాం. మనకి ఇదిగోండి ఈ 14వ అధ్యాయంలో ఉన్నాయి కదా, ఏం పైదంతా ఎందుకు కానీ ఇదిగోండి, ఉమెన్ అండ్ వెల్త్ ఆర్ ద 2 main obstacles in the way of our పరమార్థ అండ్ బాబా హ్యాడ్ ప్రొవైడెడ్ ఇన్ షిరిడి 2 institutions. ఓకే, ఏమేంటి అవి? విజ్ దక్షిణ అండ్ రాధాకృష్ణమాయి. ఫర్ ఎందుకు? వెన్ ఎవర్ దే కేమ్ టు హిమ్, ఎవరన్నా కానీ ఇక్కడికి వచ్చినప్పుడు హీ డిమాండెడ్ దక్షిణ ఫ్రమ్ దమ్, ఈయన డబ్బులు తీసుకుంటున్నాడు, దక్షిణాన్ని డిమాండ్ చేస్తున్నాడు చేసి, and asked them to go to the school, Radhakrishna Mai's house. If they stood these 2 tests well, that is, if they showed that they were free from attachment for women and wealth, their progress in spirituality was rapid and assured by Baba's grace and blessings. ఏమని చెప్పాలండి? ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని పంపిస్తుంటే ఇంటికి ఏం టెస్ట్ పెడుతున్నారు? ఏంటి ఇక్కడ జరుగుతుంది? ఇదే కదండి. మరి ఇప్పుడు రాధాకృష్ణమాయిని ఏమనాలి? ఏం ఒపీనియన్ ఉంటుంది జనాలకి? ఇక్కడ బాల వితంతువుని ఇలాంటి పనికి వినియోగించవచ్చు. అసలు ఎంతమంది పాస్ అయి ఉంటారు ఈ టెస్ట్? ఎంతమంది ఫెయిల్ అయి ఉంటారు? ఈవిడ 25 ఏళ్ల టైంలో షిరిడీకి వచ్చి 35 ఏళ్ళకి చనిపోయిందండి. 10 ఏళ్ళు, 10 ఏళ్లలో. మరి ఎందుకు చనిపోయిందనే క్వశ్చన్స్ నన్ను అడగొద్దు, ఓకేనా? రకరకాల కారణాలు ఉంటాయి. నేను ఒకటే అడుగుతున్నానండి, దీని మీద ఇక్కడ మనం ఆపేయడం కాదు. నిన్న రాత్రి మేము కొన్ని గంటలు దీని మీద డిస్కషన్ చేసామన్నమాట, నేను, సిద్ధి గారు, ఇంకా వేరే వాళ్ళు కూడా. సో ఇంకా వేరే చోట ఎక్కడెక్కడ ఉందా అని చెప్పేసి డిస్కషన్ చేశాము. ఇది కాదండి, దీని మీద లైవ్ పెట్టాలి అని చెప్పేసి, అందుకని దానికన్నా ముందుగా ప్రీక్వెల్ అనుకోండి, ఒక రకంగా ప్రీక్వెల్గా దీన్ని ఇక్కడ పెడుతున్నాను అనమాట ఈ వీడియోని. సో దీన్ని మీరు ఎక్కడైనా కానీ విస్తృతంగా షేర్ చేయండి. తర్వాత ఒకటేనండి, ఈ వీడియో చూసేటోళ్ళకి, బాబా భక్తులకే నేను చెప్తున్నాను, ఇది మనం మాట్లాడుకోవాల్సిన అంశం, దీన్ని మనం తేల్చుకోవాల్సిన అంశం. చిన్న విషయం కాదండి. నల్లట్లో చూసాము మనం, ఇతరత్ర వాటిల్లో చూసాం, ఖురాన్ కానీ ఇట్లా, అది కాదు. ఇందుట్లో లేకపోతే ఈ సాయిబాబా అని ఆయన నిజంగానే ఈ పనులు చేయించాడా? దీన్ని ఏంటి, దీనికి కౌంటర్గా ఏమన్నా ఉన్నాయా ఎక్కడన్నా రాసి? లేకపోతే ఇది చాలా చాలా పెద్ద విషయం అన్నమాట, మామూలు విషయం కాదు. ఊరా సాయి దేవాలయం ఉంది, సాయి గుళ్ళు ఉన్నాయి సాయిబాబాకి. మరి ఇలాంటి వ్యక్తిని ఎలా పూజిస్తున్నారనేది పెద్ద క్వశ్చన్ అవుతుందన్నమాట. మరి అది ఒకసారి చూద్దాం. మిమ్మల్ని అందుకే ఆహ్వానిస్తాను, దీని మీద డిబేట్ పెట్టేసి నా ఛానల్లో ఎప్పుడు ఒక రోజు ముందే డెఫినెట్గా మీకు లింక్ అంతా కూడా ముందుగానే ప్రాంప్ట్ ఇస్తాను అనమాట. కనీసం 1 day బిఫోర్ ప్రాంప్ట్ ఇస్తాను లైవ్కి. సో దయచేసి దీన్ని వీడియోని చాలామంది షేర్ చేయండి, అందరికి కూడా షేర్ చేసి, బాబా భక్తులు ఎవరన్నా ఉంటే దయచేసి మీరు లైవ్కి రండి. లైవ్లో ఇది మనం తేల్చుకుందాం. మేము 1-sidedగా చెప్పడం కాదు, అసలు ఈ సాయి సచ్చరిత్రలో రాధాకృష్ణమాయి గురించి ఎక్కడెక్కడ ఉన్నదని మొత్తం గ్యాదర్ చేసి నేను ఒక డాక్యుమెంట్ తయారు చేస్తాను ఇన్ఫర్మేషన్ తోటి. ఈవిడ కథ ఇక్కడ ఎలా ఉందని మొత్తం 17 times ఎంత ఉంటుందన్నమాట, అంతే. సో మనం సచ్చరిత్ర మొత్తం చదవాల్సిన అవసరం లేకుండా రాధాకృష్ణమాయి గురించి తెలుసుకొని ఈవిడ ఇంటికి మగాళ్ళని పంపించడం ఏంటి అనేది మనం తేల్చిపడేద్దాం. సాయిబాబా బాల వితంతువైన రాధామాయిని వ్యభిచారానికి నియోగించాడా లేదా అనేది తేలాల్సిన అంశం. సో తర్వాత ఇంకొక లైవ్ ఉంటుంది దీని మీద డెఫినెట్గా. వీడియోని మాత్రం మీరు అందరూ షేర్ చేయండి, ఎటువంటి మొహమాటానికి లేకుండా. వాళ్ళని ఇంకా పిలవండి, బాబా భక్తులు ఎవరైనా ఉంటే. ఓకే, సో అంతేనండి. ఈ మ్యాటర్ ఇక్కడితోటి క్లోజ్ కాదు. సో టాపిక్ ఇదన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని మాత్రం డెఫినెట్లీ వీలైనంత మందికి షేర్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంలో కలుసుకుందాం. అప్పటి వరకు ఉంటాను. మరలా తదుపరి
మీ కాపరే. స్వస్తి.